ఎంట్రీ ఫ్రీ ఈరోజు ఆన్ ద ఒకేషన్స్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ డే అంట. బానా అబ్బా ఇక్కడనా ఇధర్ సే జానా ఓకే రైట్ వరల్డ్ హెరిటేజ్ సందర్భంగా ఈరోజు గోల్కొండ ఫ్రీ ఎంట్రీ అన్నమాట. ఆ అవకాశాన్ని నేను మా అన్న ఈరోజు వినియోగించుకున్నాము. మామూలుగా ఎంతన్నా 50 రూపాయలా? ఈరోజు మీకు గోల్కొండ మొత్తం ఈరోజు చూపించబోతున్నాం మేము. కానీ ఏం కట్టడమనా ఇది? ఏడా తెలుసా ఎక్కడన్నా? ఇక్కడనా? ఇదేగా ఇట్లేనా? ఏడా వీడియో కాల్ ఇక్కడ ఏం నడుస్తుంది? ఏందన్నా ఇది అన్నా ఇది ట్రై చేసుకున్నా తప్పేముంది? ట్రై చేయరా, ఏం కాదు. ట్రై చేసినాడు ఎప్పుడు గెలిచినట్టే. కమాన్ 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 నడుములు పట్టుకుంటే ట్రై చేయి ఎలా చేస్తా లేపు ఎంతవరకు లేపుతలేవు. కమాన్ 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 ట్రై చేయి అట్లా. అది చూడు లే, అట్లా కాదు, దాన్ని అట్లా పట్టుకోవాలి, అట్లా రాదు. అంత దగ్గర చేసినా నీకు కాంపరా తుండితో పట్టి, అంతా తుండి పట్టే ఉండాలి, నీ చేయి పట్టి లేదు అట్లా రాదు, అట్లా రాదు. చేయబట్టుకుంటుంది లేవదు అది. పట్టుకోరా రెండు పట్టు ఫోటో తీరా అయితే లేకపోయినా రే లేచినట్టుగా గ్రాఫిక్ చేయరా నువ్వు. వాస్తవమే అది. కమాన్ కమాన్ ఆ వెయిట్ గా ఓకే హ్యాండ్స్ పైకే పర్లా కదిలింది చాలు లేవదా అది? ఏంట్రా అలా లేచినా 100 105 వల్లాలేముంటుంది అది? ఎంత? 250 250 ఏంటి నలుగురిని ఎత్తుకోవాలి ఇప్పుడు మీద ఎవడ లేదా నడుములు పట్టుకుంటాయి, నడుము పట్టేస్తుంది. పుట్టేదిరా గ్రాఫిక్స్ నేను పట్టను మరి ఎలా పడితే ఇంకేమన్నా మీకు నాకు గ్రాఫిక్స్ లో తెచ్చుకుంటాను అంతే. అది లేవదు, అది మామూలుగా. ఎక్కడ అన్నా ఇక్కడ లేదన్నా, నేను ట్రై చేస్తా, నువ్వు ఇది పట్టుకో. ఇది రాదు అది. ట్రై చేస్తా ఒకసారి, ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆనే ఉంది పట్టుకోగలదు మామూలు. ట్రైయా అడే రాజా అడే సాగు ఏం తక్కువ బరువు ఉందా అది?
చాలా బరువు ఉన్నది. కొద్దిగా ట్రై చేస్తే అది కావచ్చు, కానీ లేడీస్ ముందర ఎందుకు పరుగు అవుతా అని చెప్పి మానుకున్నాం. ఏ గుర్రాలం కట్టేసేదా ఇది? వాయబ్బో, కోటనే హాయ్ ఫ్రెండ్స్, మేము గోల్కొండ కోటకు వచ్చాము ఫ్రెండ్స్. మిత్రులారా, ఒకటేం తెలుసా, మనకు అందుబాటులో ఉన్న చారిత్రక కట్టడాల గురించి మనము అంతగా పట్టించుకోము. చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, మక్కా మస్జిద్ కానీ, బిర్లా మందిర్ కానీ వీటిని చూడడానికి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు. మనం మాత్రం ఇంత దగ్గర నుండి కూడా మనము కనీసం చూడము. అది అంతేగానా? అంతేనా? కరెక్టేనా? కరెక్ట్ అయితే చెవుపిండి ఎంత చూసినా కానీ మొత్తం విచిత్రంగా ఉందానా? అదో ఇది ఇక్కడ మెట్లున్నాయి, పైకి ఎక్కుదాం. ఇక్కడ మెట్లున్నాయి. ఇట్లా ఉందానా? ప్రాచీనమైన కట్టడాలు మధుర స్వప్నాలను ఆలాపించే ఒక దారులు. ఇందులో విలీనమైనప్పుడే మనిషికి ప్రకృతి పర్యాటక అనేది అవగాహన కల్పిస్తూ గమనించగలరు. అంతే మరి. కానీ సాయంత్రం పూట రావాలన్నా ఇంకా బాగుంటుంది. పైకి క్లోజ్ కదా, పైకి క్లోజ్ కదా. ఓ ఇంత దగ్గరుండి ఇది రెండోసారో మూడోసారి నేను రావడం. అంతే. ఇదంతా వీడియో తీసినాక రికార్డింగ్ అవ్వదంట. ఆ బోనాలు అయితే అని ఎక్కడన్నా అమ్మవారు పైన ఆ జెండా ఎగరేసేది పైన. చూచారా మిత్రులారా, గోల్కొండ కోట ఎంత అద్భుతంగా ఉంది. ఎన్నో తరాలను నిజాంలు, నవాబ్లు, ఏం కట్టడం ఇది, చాలా బ్యూటిఫుల్. ప్రపంచ స్థాయి ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు శతాబ్దాల అరివిలిలో అలుముకుపోయిన ఈ యొక్క దృశ్యాలను చూడడం అంటే చరిత్రలోనే ఒక విలువైన దినంగా భావించి ప్రతి ఒక్క పర్యాటకుడు కానీ, పర్యాటక అధికారులు కానీ అందరూ అంటే నిర్మించిన ఇంజనీర్ కూడా సంతోషం పడే విధంగా రూపకల్పన చేసిన అప్పటి దాతలకు కానీ, అప్పటి ఈ కళా కార్మికులకు కానీ ధన్యవాదాలు. అంతే. అంతే మరి. దాహం వేస్తే పైన వాటర్ బాల్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. పైన క్యాంటీన్ కూడా ఉందా? ఏ ఉల్తా నీ దోస్తా మీ ఉడతా? హాయ్ దా అమ్మా దా జో కొడతా. పైన క్యాంటీన్ కూడా ఉందట. ఇట్లా మహారాణా ప్రతాప్ గైడ్ అంటే అవగాహన ఉన్నారు మనిషి. ఏదేమైనా ఈరోజు మా అన్నతోని ఈ కళాఖండాన్ని చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏమన్నా ప్రపంచ స్థాయిలోని రూపురేఖలకు మార్పుడికి అనుగుణంగా చూస్తున్నారు ఇక్కడ నుంచి ఎట్లా కనబడుతుంది అద్భుతంగా. మన హైదరాబాద్ మొత్తం కనబడుతుందనా? తక్కువ 12-13 ఫ్లోర్లకు మరి
ఓ ఇంకా అక్కడ దాకుంది. మళ్ళా ఈయన రోడ్ పిచ్చి జెండా వేసినప్పుడు గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే లేదన్నా మొగదు షూటింగ్ అయింది దీన్నే. చాలా సినిమా ఆ? మన ఇది ఏది పోలీసు వాళ్ళది, అది హెడ్ క్వార్టర్స్. ఇది మన ఇది నానగరం కూడా, ఇది కోకాపేట. ఎండకు చక్కెర వచ్చినట్టు అవుతుంది, మెల్లగా ఉండి. ఏముంది లోపల? అరే రామదాస్ ఈయన రామదాసుని చెరసాల వేసింది ఈయనే. అది ఉంది కదా. జై శ్రీరామ్, జై బజరంగబలి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అబుల్ హసన్ కుతుబ్ షా రామదాసు బందీఖాన ఉత్తర ద్వారంలో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మించిన 1672లో గట్టి కట్టడం ఇది. ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించిన దీనిని అబుల్ హసన్ కుతుబ్ షా 1670 నుండి 1787 పాలనా కాలంలో బందీఖానగా మార్చడం జరిగింది. శ్రీరామదాసు నిర్ణయించారు, రాముడు వచ్చి ఇడిపిస్తాడు, మా పైసలు నువ్వు వాడుకున్నావని. అంతేగా, మా పైసలు మాకు గట్టు అంటే అప్పుడు రాముడు వచ్చి కడతాడు మొత్తం. ఏంటి నీ కోసము శ్రీరామచంద్ర ప్రభువులు వచ్చారా అని చెప్పి అంటాడు. మిత్రులారా, మీకోసం ఇంత కష్టపడి వీడియో రికార్డ్ చేస్తున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముళ్ళు హాయ్ చెప్పండి. ఎప్పుడు వచ్చిన మీరు ఎక్కడి నుంచి? ఓకే రైట్, ఎంజాయ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా అన్నది బొడ్డుపల్లి రాజేష్ ఛానల్, మన ఐలపురం శ్రీ ఛానల్, అంతేగానా? ఆహాహా, చూశారు కదా, ఫ్రీ ఎంట్రీ అనేసరికి వర్కింగ్ డే అయినా ఇంత ఎండగూడంగా, మామూలు టైం అయితే ఇంత రష్ ఉండదు. ఈరోజు ఫ్రీ ఎంట్రీ కాబట్టి మన బంధువులంతా ఈ అవకాశాన్ని వాడుకుంటారు. అంతేగా, మిత్రులు సహోదరులు. డేంజరస్ ప్లేస్ ఆపేసి అదే కుంటలాగా ఉంది, నీళ్ళు లేవు. అన్నా బోనాలు అయ్యేది ఇక్కడనే అమ్మవారి ఇక్కడనే బోనాలు అయ్యేటివి. అబ్బా, గోల్కొండ బోనాలకు వచ్చినావా అని ఎప్పుడన్నా? అమ్మా తల్లి, అన్నా అమ్మవారిని మొదటిసారి చూస్తున్నా, రానా? అమ్మా తల్లి, అమ్మా తల్లి లోకమాత.
మొక్కు. గోల్కొండలో చాలామంది మన లాల్ దర్వాజా, సికింద్రాబాద్, గోల్కొండ బోనా గురించి తెలిసిన వాళ్ళు ఏది మిస్ చేసుకోరు. నేను ఫస్ట్ టైం చూస్తున్నానా శ్రీ మహాకాళి టెంపుల్. అన్నా పోయేటప్పుడు చెప్పులు వేసుకున్నా అమ్మా, ఇంకా పైకి ఎక్కాలనా? పోదాం ఇక. అమ్మా, ఇక పైన క్యాంటీన్ కూడా ఉందన్నా. ఇది లాస్ట్ అంట, ఇది చివరి భాగం. అదే అంతే అన్నా, ఎక్కుదాం. ఆహా, ఇంత ఎర్రటెండలా గోల్కొండని తిరుగుతుంటా మజా అలా ఉంటుంది అన్న. చల్లప్పుడు ఎవడని తిరుగుతాడు, ఎండకు తిరుగుతుంటే ఒక రేంజ్ ఉంటుంది అన్నా. ఎండకు చూడ కన్ను ముందుకే చూసినాడు, ఎంట చూస్తే కళ్ళు తిరుగుతాయి. అమ్మా, ఆహాహాహా, ఏం బ్యూటీ అన్న. అరే 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 అరే, మిత్రులారా చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇది ఆర్మీ వాళ్ళది, అది ఆర్మీ ట్రైనింగ్ వాళ్ళది. ఇది మొత్తం పైకలు చూసి ఇట్లా కనబడుతుంది అనమాట. మిత్రులారా చూస్తున్నారు కదా గోల్కొండ పైనుంచి ఎంత కోట ఎంత అందంగా కనబడుతున్నది. మీకు ఒక విషయం చెప్తే వినండి. చారిత్రక కట్టడాలైన గోల్కొండ, చార్మినార్, మక్కా మస్జిద్, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటిని విజిట్ చేసిపోతారు. మనం ఇంత దగ్గర ఉండి పక్కకుండి కూడా మనం చూడం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈరోజు హెరిటేజ్ సందర్భంగా ఎంట్రీ ఫ్రీ టికెట్ అన్నమాట. మేము ఆ అవకాశాన్ని మేము వాడుకున్నాము. ఎంత బ్యూటీ ఉన్నదో చూడండి. ఇక్కడ నుంచి గోల్కొండ సిటీ మొత్తం అన్న. చార్మినార్ కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి. చార్మినార్ ఎక్కడ ఉంటుంది అసలు? ఇక్కడైతే ఉండదు. తార్మాతిపేట అక్కడ ఉంటుందా? రెడీ. క్రీస్తు పూర్వంలోని, క్రీస్తు శతాబ్దాలలోని కొన్ని విషయాలను మనం పరిగణనలోకి తీసుకుంటే మనకు మొదట గుర్తుకొచ్చేది ఏంటంటే, అప్పటి తానేషాలు కానీ, నిజాంలు కానీ, మొఘల్స్ కానీ ఒక ఏకభవ్యంగా ఏకాభిప్రాయంగా పరిపాలన అధ్యాయానికి శ్రీకారం చుట్టి మతద్వేషాలు కానీ ఇంకోటి కులగన లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఒక స్వరాజ్యమైన పాలన అందించడంలో మన హైదరాబాద్లోని ఎన్నో ప్రాచీనమైన కట్టడాలకు ఆ మొఘల్స్ నిజాంలు వాళ్ళే ఒక నైతిక నిజాం, వాళ్ళే ఒక సమర్థవంతులు. వాళ్ళని చూసి ఇప్పటికైనా మనలోని పరిపాలన శాస్త్రాన్ని ఇప్పుడున్న నాయకులు కూడా దాన్ని నాటకంలోకి తీసుకోవాలని చెప్పి